కార్గిల్ విజయ్ దివాస్ ను పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలను చేతపట్టుకుని మాజీ సైనికులు, విద్యార్థులు, పుర ప్రముఖులు అటు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం సెంటర్లో కార్గిల్ యుద్దంలో అమరులైన సైనికులకు నివాళులర్పించారు. కుల మతాలకు అతీతంగా దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఎమ్మెల్యే మురళీనాయక్ తెలిపారు. దేశ చరిత్రను విద్యార్థులకు చెప్పుకుంటూ విద్యార్థులు ఆర్మీలో చేరే విధంగా ప్రేరేపించాలని కోరారు. వచ్చే సంవత్సరం వరకు మహబూబాబాద్ లో కార్గిల్ స్తూపం నిర్మాణానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మనం కార్గిల్ దివాస్ దినోత్సవాన్ని ఈరోజు మన మహబూబాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన పలు ప్రముఖులు చాలా మంది ఇక్కడికి రావడం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం, నిజంగా కూడా చాలా మంది స్టూడెంట్స్ కూడా ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. వీరు ఎక్స్ సర్వీస్ మెన్లు అందరూ కలిసి ఆయా స్కూళ్లలో ఎస్ఐఆర్ ఎంట్రీ కాంపిటీషన్ పెట్టి ఆ కార్గిల్ గురించి అవేర్నెస్ రావాలనే ఉద్దేశంతోనే ఎవరైతే ఫస్ట్ ర్యాంక్ వస్తారో వాళ్ళని ఈరోజు సన్మానిద్దామని చెప్పేసి ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా ఉంది. మన భారతదేశం నిజంగా కూడా ఒక సెక్యులర్ కంట్రీ. అన్ని మతాలకు, కుల మతాల భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఇక్కడ జీవించే హక్కు ఇచ్చిన మన భారతదేశాన్ని కాపాడుకునే బాధ్యత మన ప్రజల మీద ఉందని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమంలో గొప్పగా చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి స్కూళ్లలో పిల్లలను కూడా వచ్చే సంవత్సరం నుంచి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి పిల్లలను కూడా కొంతమంది అన్నా మన డిఫెన్స్ సైడ్ వెళ్తే